Namaste people, welcome to our channel. Today's our topic is timers counters of 8051 microcontroller. And ముందుగానే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటిది, టైమర్స్ అండ్ కౌంటర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇందులో మనకి ఈ టైమర్స్ అండ్ కౌంటర్స్ అనేవి 2 ఉంటాయి విత్ కాంబినేషన్ ఆఫ్ 4 ఆపరేటింగ్ మోడ్స్. ఇవి దోస్ ఆర్ సెపరేట్ బై ది బిట్ పేర్ M1 అండ్ M2 అనేది వచ్చేసి మనకి టీ మోడ్లో ఉంటాయి. టీ మోడ్ అంటే టైం మాడ్యూల్. అండ్ ఈ మోడ్ 1, 2, మోడ్ 0, 1, 2 అనేవి సేమ్ ఉంటాయి, వాటి ఆపరేషన్ అనేది సేమ్ ఉంటుంది. బట్ ఈ మోడ్ 3 అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ కంపేర్ టు మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2. అండ్ మనకి ఇప్పుడు అసలు మోడ్ 0 అంటే ఏంటిది? ఈ మోడ్ 0 అనేది మనకి 18 బిట్ టైమర్ కదా. ఇందులో మనకి ఈ మోడ్ 0 అనేది కౌంట్ ది వాల్యూ కుడ్ నాట్ ఎగ్జీడ్ 1 FFH అంటే మోర్ దెన్ దీనంత. ఈ మోడ్ 0 వచ్చేసి మనకి ఇందులో కౌంటర్ అనేది కౌంట్ అవుతుంది. ఎప్పటి వరకు 1 FFH వరకు కౌంట్ అవుతుంది. తర్వాత ఇట్ విల్ స్టాప్. ఎప్పుడైతే టైమర్ అనేది స్టార్ట్స్ వర్కింగ్ వాళ్ళు రీచింగ్ ది కౌంటింగ్ ద కౌంట్ వాల్యూ అంటే మనకి 1 FFH తర్వాత ఇది రీచ్ అయినాక మళ్ళీ ఇది ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తుంది. అంటే 000H ఈ వరకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మోడ్ 0. మోడ్ 0లో 13 బిట్ టైమర్. అండ్ ఇటు మోడ్ 0 అనేది కౌంట్ ది వాల్యూ అండ్ కుడ్ నాట్ ఎగ్జిట్ అంటే 1 FFH వరకు కౌంట్ చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే టైమర్ స్టార్ట్ వర్కింగ్ అప్పుడు మళ్ళీ ఇది బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మోడ్ 0. అండ్ మోడ్ 1 అనేది 16 బిట్ టైమర్. అండ్ దీంట్లో మ్యాక్స్ కౌంట్ వాల్యూ వచ్చేసి FFH. అండ్ ఇట్ వర్క్స్ సిమిలర్ టు ది మోడ్ 0. అండ్ ఇది మోడ్ 1. ఇప్పుడు మోడ్ 2 వచ్చేసి ఇట్ ఈస్ 8 బిట్ టైమర్. ఇందులో మనకి ఏంటిదంటే ఇందులో టైమర్ విల్ ఫంక్షన్ యాజ్ 8 బిట్ టైమర్ విత్ ఆటోమేటిక్ రీలోడ్ మ్యాక్సిమం ఫీచర్. దీంట్లో మనకి మ్యాక్సిమం కౌంట్ వచ్చేసి FFH వరకు. ఇందులో TL రిజిస్టర్ అంటే లోయర్ ఆర్డర్ డేటా. ఈ TL రిజిస్టర్ విల్ ఫంక్షన్ యాజ్ 8 బిట్ టైమర్. అండ్ TH రిజిస్టర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ హోల్డ్ ది ఇనిషియల్ కౌంట్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. తర్వాత ఈ TH వాల్యూ అనేది కాపీడ్ ఇంటూ ద TL వాల్యూ. తర్వాత ఈ THలో ఉన్న డేటాని హోల్డ్ చేసిన తర్వాత అది TLలో కాపీ చేస్తుంది. ఎప్పుడైతే కౌంట్ వాల్యూ అనేది రీచెస్ టు ఇట్స్ కౌంట్ వాల్యూ అంటే దాన్ని ఇట్లా డిజైర్ లెవెల్ వరకు రీచ్ అయినాక ఈ టైం ఫ్లాగ్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు మనకి కౌంట్ వాల్యూ ఇన్ TH రిజిస్టర్ ఈస్ మూవ్ టు ది TL రిజిస్టర్. అండ్ దిస్ ప్రాసెస్ కెన్ బి రిపీటెడ్ బై క్లియరింగ్ TA ఫ్లాగ్. దేర్ఫోర్ ఆటో రీలోడ్ ఇట్ బికమ్స్ 8 బిట్ టైమర్. అండ్ దిస్ ఈస్ అబౌట్ మోడ్ 2. ఇప్పుడు మరి మోడ్ 3 వచ్చేసి అండ్ మోడ్ 3. ఈ మోడ్ 3 అనేది ఏంటిది, ఈ మోడ్ 3 టైమర్ ఈజ్ కాన్ఫిగర్డ్ యాజ్ 2. సో ఈ మోడ్ 3 వచ్చేసి ఇందులో టైమర్ 0 అనేది ఇట్ కాన్ఫిగర్డ్ యాజ్ 2 సెపరేట్ 8 బిట్ టైమర్. అండ్ ఇది కాన్ఫిగర్ అయినప్పుడు మనకి టైమర్ 1 అనేది స్టాప్ అవుతుంది. మళ్ళీ ఇందులో ఈ TL0 అంటే లోయర్ ఆర్డర్ బిట్ ఈ ఫంక్షన్ యాజ్ 8 బిట్ అండ్ కంట్రోల్ బై టైమర్ 1. ఏం లేదు బాస్, ఈ మోడ్ 3 అనేది ఏంటిదంటే ఇందులో టైమర్ 0కి 2 సెపరేట్ 8 బిట్ టైమర్స్ అనేవి ఉంటాయి. అండ్ టైమర్ 1 అనేది స్టాప్ అయి ఉంటుంది. అండ్ ఇందులో TL0 అంటే లోయర్ ఆర్డర్ బిట్ 0 ఈ ఫంక్షన్ యాజ్ 8 బిట్ టైమర్. అండ్ ఇట్ ఈస్ కంట్రోల్ బై ది టైమర్ 0 కంట్రోల్ బిట్స్ అండ్ TR0 అండ్ TF0 ఆఫ్ టీకాన్లో ఉండే ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మోడ్ 3. అండ్ మనకి ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్లో TMOD అండ్ TCON ఉంటాయి కదా, దోస్ ఆర్ యూజ్డ్ ఇన్ టైమర్స్ అండ్ కౌంటర్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ది టైమర్ దేర్ ఫంక్షనింగ్. అండ్ దిస్ ఈస్ అబౌట్ timers and counters of 8051 microcontroller. And thank you for watching this video. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.